హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానో టాక్ విత్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు 11/11 పోర్టల్ డే రానే వచ్చేసిందండి. ఈ పోర్టల్ డే కోసం సంవత్సరంగా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే నార్మల్గా ఒక నెంబరు 2-3 సార్లు రిపీట్ అయితేనే అద్భుతం జరుగుతుంది, యూనివర్స్ మనకు కనెక్ట్ అయిపోయింది అని అంటూ ఉంటారు. మన తీరని కోరిక కూడా తీరిపోతుందంటారు. అలాంటిది ఒకే నెంబర్ ఇక్కడ 6 సార్లు రిపీట్ అయిందండి. ఇంకా యూనివర్స్ మీకు కనెక్ట్ అయింది అని చెప్పడానికి ఎంతకంటే కూడా ఏదైనా నిదర్శనం కావాలా? ఎంతటి కోరికైనా మీది ఈ రోజు తీరిపోతుంది అనడానికి ఇంకా ఏదైనా నిదర్శనం కావాలా? ఎంత శక్తివంతమైన రోజు అంటే ఇప్పుడు వదులుకున్నారంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగాల్సిందే. అంతవరకు లైఫ్ లో ఏదైనా జరగచ్చు. ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరో రేపు లేని వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఈ రోజు ఉన్న రోజు, అవకాశం ఉన్న రోజు, ఇలాంటి అద్భుతమైన రోజు మీ ముందుకు వచ్చిన రోజు ఖచ్చితంగా ఉపయోగించుకొని మీ జీవితంలో మీకు తీరని కోరిక ఏది ఉంది, తీరని కష్టం ఏది ఉంది, తీరని కళ ఏదైతే ఉంది, మీరు ఏది అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏది సాధించాలనుకుంటున్నారో ప్రతి ఒక్కదాన్ని గోల్ పెట్టి గురి పెట్టండి. అస్సలు మీ గురి తప్పదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు కొడతారు మీ గోల్ని. అంతే. 11/11 పోర్టల్ డే 11th లోపు ఈ వీడియో మీ కంటబడింది అంటే ఖచ్చితంగా యూనివర్స్ మీకు కనెక్ట్ అయిపోయిందని ఇంకా ఫిక్స్ అయిపోండి. మీ కోరిక తీరిపోయిందని గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. 11/11 డోంట్ మిస్ అండి. 11 నిమిషాల్లో మీ కోరికను తీర్చేసేటటువంటి ఒక అద్భుతమైన, ఒక చాలా శక్తివంతమైన రోజు. విశ్వం శక్తి ఎక్కువ ఉన్న రోజు, యూనివర్స్ శక్తి ఎక్కువ ఉన్న రోజు, కాస్మిక్ డివైన్ శక్తి ఎక్కువ ఉన్న రోజు, డివైన్ ఎనర్జీ ఎటు చూసినా ఉండే రోజు, కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ చూసినా ఉండే రోజు. ఈ రోజు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వదులుకుంటే సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిందే. అస్సలు వదులుకోకండి. మరి ఈ 11/11 పోర్టల్ డేనా మీ కోరికను ఎలా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఎలా మీ కోరికను తీర్చుకోవాలి, యూనివర్స్ ని ఎలా అడగాలి, విశ్వాన్ని ఎలా అడగాలి, ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మనం తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. చాలా పవర్ఫుల్ గా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ 11/11 టెక్నిక్ అన్నది. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారండి. సామాన్యంగా అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ గురువుగారి స్పెషలిస్ట్ ఏంటో తెలుసా? స్త్రీ పురుష వశీకరణతో పాటు సర్వం వశీకరణ చేస్తారు. సర్వ వశీకరణ చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా మనం వశం అయ్యేలాగా ఆయన చేసిస్తారు. ఒక జాబా, ఒక బిజినెసా, ఒక డబ్బా, ఒక సైటా, ఒక ల్యాండా, ఒక ఇల్లా, ఒక మనిషా, ఒక కోరిక, లేకపోతే ఏదైనా రికమెండేషనా, ఎదుటి వాళ్ళు మన మాట వినేటట్టునా, మన కోసం ఏదైనా చేసే విధంగానా, అండర్స్టాండింగ్ లేకపోతే మనం చెప్పింది చెప్పినట్టు విని అర్థం చేసుకునేలాగా ఏదైనా అవనివ్వండి. ఒక పేరు కానీ, ప్రతిష్ట కానీ, పదవి కానీ, ఆస్తి కానీ, బంగారం, ప్రతి ఒక్క దాన్ని కూడా వశీకరణం చేస్తారు. అలాంటి స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. భయపడకండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. దేని కావాలన్నా వశీకరణం చేసుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడక లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వరకు సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మొత్తానికి సంవత్సరం తర్వాత, సంవత్సరం ఎదురు చూపుల తర్వాత నవంబర్ 11/11 పోర్టల్ డే రానే వచ్చింది. ఎంత శక్తివంతమైన రోజు అంటే, ఎంతమంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు అంటే గనక చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే ప్రతి మనిషికి తీరని కోరిక ఉంటుంది, తీరని కళ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుతో తీర్చేసుకోవచ్చు. ఈ 11/11 పోర్టల్ డేన మీ కోరిక, కష్టానికి ముహూర్తం పెట్టండి, తీరిపోయి జరిగిపోతుంది. అంతే. నవంబరు
11వ తారీఖు, అంటే మంత్ 11, డేట్ 11, ఇంకా టైం వచ్చి 11. ఇక్కడ మీరు ఏం చెయ్యాలి అంటే కనుక ఇక్కడ మనకు అన్నీ కూడా ఒక్కసారిగా కలుస్తున్నాయి, ఒకేసారి అలైన్ అవుతున్నాయి. ఇలా అలైన్ అయినప్పుడు ఏమవుతుందంటే మన కోరిక ఈజీగా తీరుతుంది. యూనివర్స్ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. ఇక్కడ మనకు ఒక నెంబరు ఒకసారి కాదండి 8 టైమ్స్ రిపీట్ అవుతుందండి. ఎలా అంటే 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాలు. ఒకసారి చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఎలాంటి ఈ సమయాన్ని వదులుకోకండి. మరి ఏం చెయ్యాలి మీరు అని అన్నప్పుడు గనుక మనం మన కోరిక తీర్చుకోవటానికి పిరమిడ్ కింద కూర్చొని మన కోరికను మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాం, ఎలా ధ్యానం చేసి అడుగుతాం భగవంతుడిని, ఎలా అయితే తీరుతుంది అంతకన్నా అద్భుతంగా ఈ రోజు తీరిపోతుంది. మీరు ఏం చేయాలి, ఆ రోజు కరెక్ట్గా అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఒక ప్లేస్ చూసుకోండి, ప్రశాంతంగా ఉన్న ప్లేస్ చూసుకోండి. ఎప్పుడు 11 గంటల 11 నిమిషాలు, అది ఉదయం 11 గంటల 11 నిమిషాలు కావచ్చు, నైట్ 11 గంటల 11 నిమిషాలు కావచ్చు. మీ పూజా గదిలో కూర్చుంటే ఓకే, లేదా టెర్రస్ మీదకి ఆ ఓపెన్ ప్లేస్ లోకి వెళ్ళి అక్కడ యూనివర్స్ కు దగ్గరున్న ఫీల్ వస్తుంది, అక్కడ వెళ్ళి కూర్చున్నా ఓకే. కాసేపు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అలా ధ్యానంలో కూర్చుని మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని 11 సార్లు చెప్పండి. ఏ కోరికైనా అవ్వనివ్వండి. మీకు గట్టిగా చెప్పే వీలుంది, మాకు ఇబ్బంది లేదనుకుంటే గట్టిగా అరిచి చెప్పండి మీ కోరిక తీరిపోయిందని. నేరుగా యూనివర్స్లోకి వెళ్ళాలి. మీ కూత, మీ పిలుపు, మీ అరుపు అలా గట్టిగా అరిచి చెప్పండి. లేదు పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందంటే మనసులోనే 11 సార్లు చెప్పండి. ఒకే కోరిక ఏంటి, నేను కోరుకున్న జాబ్ వచ్చింది 11 సార్లు, ప్రమోషన్ వచ్చింది 11 సార్లు, కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది 11 సార్లు, నా ఆరోగ్యం బాగుంది 11 సార్లు. ఇలా ఏదైనా అవ్వచ్చు. మీకు కోరిక కళ ఏదైతే ఉన్నాయి తీరకుండా ఉన్నవి వాటిని ఈ రోజు తీర్చేసుకోండి. ఇన్నాళ్ళు ఎంత కష్టపడ్డారు, ప్రయత్నించారు, మీ వంతు ప్రయత్నం చేశారు, తీరలేదు అవి. ఈ రోజు ఈ సమయంలో అనుకోండి, ఖచ్చితంగా తీరుతాయి. అయితే మనకు ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకోండి, నాకు తీరాలి, నాకు ఉద్యోగం ఇవ్వు, ఇలా అడక్కు, నాకు ఉద్యోగం వచ్చేసింది, నా కోరిక తీరిపోయింది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, నాకు కావాల్సింది నాకు ఇచ్చావు, దానివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పండి. ఇలా మీరు ఉదయం 11 గంటల 11 నిమిషాలకి, కుదిరితే మళ్ళీ రాత్రి 11 గంటల 11 నిమిషాలకి 2 సార్లు కూడా చెయ్యండి. అలారం సెట్ చేసి పెట్టుకోండి, ఆ టైం మిస్ అయిపోతారు. ఒక 2 నిమిషాలు ముందుగానే అలారం సెట్ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా 11 గంటల 11 నిమిషాలు వచ్చేసరికి మీ కోరికను మీరు మేనిఫెస్ట్ చేయండి. మీ కోరిక ఎందుకు తీరదో, మీ కళ ఎందుకు తీరదో, మీరు అనుకున్నది ఎందుకు నెరవేరదో ఈసారి మీరు చూద్దరు. కానీ ఖచ్చితంగా చిన్న చిన్న కోరికలు అయితే 11 నిమిషాల నుంచి తీరటం మొదలు పెడతాయండి. 11 గంటలు 11 రోజుల్లోపు మీ కోరిక తెగి అవతల పడాలి, తీరిపోవాల్సిందే. అయితే ఇక్కడ మీ కోరిక చాలా రియలిస్టిక్ గా ఉండాలి. నేను ఇప్పుడు ఈ మేనిఫెస్ట్ చేశాను, 11/11 పోర్టల్ లేనా 11/11 మేనిఫెస్ట్ చేశాను, నాకు ₹1,00,00,000 వచ్చేయాలంటే రాదు. ఇక్కడ మీ అర్హత ఏంటి, మీ స్థాయి ఏంటి, మీరు అర్హులా కాదా అన్నదాని మీద యూనివర్స్ డిసైడ్ చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి కోరిక, మీకు తగ్గ కోరిక మీరు అడగండి. మీకు ఏది అవసరమో అది అడగండి, ఏది తీరటం లేదో అది అడగండి. ఖచ్చితంగా మీ కోరిక అయితే తీరిపోతుంది. 11/11 పోర్టల్ డేని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. నేను ఇంకా కూడా మనకు 11/11 ఈ పోర్టల్ డే వచ్చే రోజు 11వ తారీఖు కూడా అంతవరకు కూడా మీకు ఈ 11/11 పోర్టల్ డేకి సంబంధించిన మంచి బెస్ట్ రెమెడీస్ ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కోరికలన్నిటిని తీర్చేసుకోండి, మీ గోల్స్ అన్నిటిని రీచ్ అవ్వండి. ఎలా ఉండాలంటే ఈ 11 గంటల 11 నిమిషాలకి మీ కోరికకి ముహూర్తం పెట్టి గురి పెట్టి కొట్టండి, అది తీరిపోతుంది అంతే. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.